ఇక మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని మాతృశ్రీ పాఠశాలలో బీసీ సంక్షేమ సంఘం దేవరకద్ర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది। ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాచాల యుగంధర్ గౌడ్ హాజరై మాట్లాడారు। దేవరకద్ర నియోజకవర్గంలో బీసీలను రాజకీయంగా అడుగడుగున అణిచివేస్తున్నారని ఇది అడ్డాకులలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు। అడ్డాకులలో ఎంపీపీ జెడ్పీటీసీ సింగిల్ విండో అధ్యక్షులు రైతు బంధు అగ్రతులతో పాటు అన్ని మండల స్థాయి పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని మండిపడ్డారు। స్థానిక ఎమ్మెల్యే బీసీలపై కవట చూపుతున్నారని, నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ఇన్ని కీలక పదవుల్లో బీసీలకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను విస్మరిస్తోందని, రాష్ట్రంలో బీసీ రుణాల కోసం దాదాపు 5.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి వెంటనే రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల కన్వీనర్ ఆంజనేయులు సాగర్, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు భీమన నాయుడు, ఆర్డీఐ సంరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, బీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే మళ్ళీ ఇదే మండలంలో చూసుకున్నాం, జనరల్ స్థానాలు వచ్చినవయ్యా। ఎంపీపీ గానీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో అధ్యక్షుడు, రైతు బంధు అధ్యక్షులు ఉన్నాయి। ఎంపీపీ ఎవరయ్యా ఇక్కడ చెప్పాలి, పేరు ఎవరు ఎంపీపీ? ఏం పేరయ్యా? నాగార్జున రెడ్డి, అంటే మనం వ్యక్తిగతంగా అడుగుతున్నాం। జెడ్పీటీసీ ఎవరు? రాజశేఖర్ రెడ్డి, సింగిల్ విండో రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు ఎవరు? తిరుపతి రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎవరు? శ్రీనివాస్ రెడ్డి, అడ్డాకుల మండల ప్రెసిడెంట్ ఎవరు చెప్పాలి? ఎవరు ఆయన రెడ్డేనా? రాజేందర్ రెడ్డి, అంటే ఎవడు ఎస్సీ ఎస్టీ బీసీ లేరా? నాకు రేషన్ కార్డు కావాలి, నాకు ఆసరా పెన్షన్ కావాలి, నా కొడుకు మనం వస్తువులు కొంటలేమా, ట్యాక్స్ కడతలేమా, మన డబ్బులు మనకి వెనక వాళ్ళ సొంత నిధి లేదా? అర్థం కాదు నాకు। ఇసుక ఎవరు తీసుకుపోతున్నాడు, మట్టి ఎవరు తీసుకుపోతున్నాడు, సహజలంతా కొల్లగొడతా ఉన్నారు। అంటే ఓన్లీ అధికారం ఉందని ఒక అడ్డం పెట్టుకొని వాళ్ళు అరాచకాలు చేస్తా ఉన్నారు। కాబట్టి ఈ రోజు మన ఓటు ద్వారానే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు। కాబట్టి ఇంతకుముందు కందూరు నారాయణ ఏ విధంగా అయితే పనిచేసిండో అదే విధంగా నియోజకవర్గంలో గాని, మీ మండల గాని